సార్ ఏపీ ఎలక్షన్స్‌కి ముందు, ఇప్పుడు రెడ్ బుక్ అనేది చాలా అంటే అందరి దృష్టి ఉన్నది దానిపైన. ఇప్పుడు ఆ రెడ్ బుక్ గురించి ఇచ్చారు లోకేష్ బాబు అని జెప్పేసి ఒక వార్తొస్తుంది. అది అసలేంటి సార్ ఆ క్లారిటీ ఎంతవరకు ఇచ్చారు? ఏమిచ్చారు? ఇప్పుడు 'యమగోళ' సినిమా ఒకటొచ్చింది గదా! ఎన్టీ హ్మ్. రామారావు గారిది. హ్మ్. అందులో చిత్రగుప్త ఉంటాడు కదా! హ్మ్. అడుగు రావలంగే. అందరే రాస్తా ఉంటాడు. అక్కడికెళ్తే వీడిని ఈడ్ని నూనెలో ఏపండి. ముక్కలు ముక్కలు నరకండి. ఆ టైప్‌లో యమధర్మరాజు ఉంటాడు. సత్యనారాయణ క్యారెక్టర్ అది. అవును. చాలా మంచి పెద్ద సూపర్ హిట్ రామారావు హ్మ్. గారి టైంలో. జయప్రద హీరోయిన్ అనుకుంటా. సో, ఆ 'యమగోళ'లాగా మనోడు రామారావు గారు మనోడే కాబట్టి రెడ్ బుక్ పెట్టాడు. చిత్రగుప్తుడు చిట్టాలన్నమాట. హ్మ్. మరి వీళ్ళని అన్ని విధాలు బాధ పెట్టారు కదా! బాధ పెట్టమంటే ప్రతిదానికి మీటింగ్‌లు పెట్టుకొని ఇవ్వకపోవటం. ఒక పవన్ కళ్యాణే కాదు, లోకేష్ వెళ్ళినప్పుడు కూడా మీటింగ్‌లకి అంతరాయం కలిగించడం, ఇటువన్నీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కదా అన్నీ చేసినా కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. హ్మ్. వెళ్ళిపోయాడు. అంత ఎక్కువ సేపు మాట్లాడేవాడు. అసలు ఎలా మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాదు. ఏం మాటకి ఆ మాట అలాగంటుంటే నేను ప్లేట్ మార్చడం ఏంట్రా వెర్రి పుష్పాలారా. ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ ముందు సపోర్ట్ చేస్తాం. కొంతకాలం చూస్తే చేయకపోతే ఏకేస్తాం. హ్మ్. బికాజ్ ఏ గవర్నమెంట్ మీరు చేసేది ఏంటి మాకు? మీరు ఎవరు చేయనవసరం లేదు నాకు. నేను డైరెక్ట్‌గా మోడీ ఫ్యాన్ నేను. మోడీ ఆఫీస్‌కెళ్ళి చేయించుకోగలను. హ్మ్. అర్థమైందా? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్. ఢిల్లీలో ఐ హ్యాడ్ ఎన్ ఆఫీస్ ఆల్సో. వీళ్ళు చేసేది బొంగు. ఇక్కడ మన రాష్ట్రానికి మంచి జరగాలి, ప్రజలకి మంచి జరగాలి కాబట్టి ఆడెవడు కొత్తలోను మీరేదో ప్లేట్ మార్చారంటే నేనే జగన్ పార్టీలాగా. జగన్ ఒకసారి గెలిచాను. ఎప్పుడో వాళ్ళ ఫాదర్ అతను ఇంకా పాలిటిక్స్‌లో లేడు అప్పటికి. హ్మ్. గాలి జనార్దన్ రెడ్డి పరిచయం చేయమని నా సినిమా రిలీజ్ అవ్వాలి అక్కడ హ్మ్. కర్ణాటకలో. చేసాడు. అంత తర్వాత మేము ఫ్రెండ్స్ అయ్యాం, అది వేరే విషయం. అంతే తర్వాత అతను పాలిటిక్స్‌కి వచ్చి ఇలాగ అవుతాడని ఎవడు ఊహించాడు? వైఎస్ఆర్ తోటి ఉండేది అంతే నాకు. బికాజ్ దే కాల్డ్ మీ గేవ్ ఏ కాంట్రాక్ట్ హ్మ్. అడ్వర్టైజింగ్లో. యాడ్విన్ ఫిల్మ్ చెక్ చేసుకోండి కూడా ఐఎన్పిఆర్కి వెళ్ళి. ఐఎమ్ ఓపెన్ బుక్. సో ఇప్పుడు మనం ఇలా కొంచెం మాట్లాడతాం మరి వీళ్ళ యొక్క ప్రతిభ వలన వీళ్ళ యొక్క సభల వలన గెలిచారు. అన్ని సీట్లు గెలిచాడు పవన్ కళ్యాణ్. ఒక సీటు కూడా గెలవలేవు. అసలు నువ్వు పార్లమెంటు సారీ అసెంబ్లీ గడపెక్కుతావా అనేవారు కొంతమంది స్టూపిడ్స్. అతనికున్న ఆ ఇమేజ్లో కానీ అతనికున్న సంపాదనలో కానీ గోటుకు మోడరేళ్ళు ఈ రోజా గీజాను హ్మ్. ఎంతో పనులు అన్నీ చేసుకుని పైకి వచ్చి ఇది మాట్లాడితే నోరిపుతలాగా అనేది. హ్మ్. లొకేషన్ కూడా అన్నారు, అందరూ అన్నారు. అంటే అతను మాట్లాడడం అని ఇంకా సరిగ్గా తెలియక ఇవన్నీ నేర్చుకోని క్రితం వెర్షన్లు ఏంటంటే కొంచెం పప్పు అనేవారు. పెద్ద పప్పు వచ్చి రాహుల్ గాంధీ, చిన్న పప్పు వచ్చి ఏదైనా అనేవారు. తప్పదు అది. ఎవడైనా ఎక్స్పీరియన్స్లో ఆ 2 పోట్లు తట్టుకున్న తర్వాత పైకి వస్తారు. సో ఇతను ఒక రెడ్ బుక్ అని పెట్టాడు. ఆ చిత్రగుప్తుడు యమగోళలాగా పెట్టి ఎవడెవడ ఏం తప్పు చేశాడు అనేది అందులో పెట్టున్నారు. ఎవరెవరైతే అతనికి ఎఫెక్ట్ అయింది, ఎవరెవరైతే చేశారో డెఫినెట్గా చేస్తారు. కొడాలి నాని అలా దరిద్రంగా మాట్లాడాడు, పేరు నాని అంత దరిద్రంగా మాట్లాడాడు. ఒకడు కమ్మోడి మీద మాట్లాడుతూ ఒకటి కాపోడి మీద మాట్లాడాడు. ఇటు పేరు నాని అన్నవాడు కాపుల మీద మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తిట్టేవాడు. కొడాలి నాని అన్నవాడు మాట్లాడితే అమ్మ నా బూతులు ఇసుని తిట్టేవాడు. అసలు అలాగే ఎవరిని మాట్లాడుకుంటారు సన్నాసి బేవర్స్ 420 అనేది ఎవరిని చంద్రబాబు నాయుడు. నీ లెవెల్ ఎంత, నీ బతుకంత చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేస్తే ఊరిని చెప్తున్నాను. పక్కన పెట్టి అపోజిషన్ లీడర్గా పక్కన పెట్టండి. అతని ఆస్తిలో కానీ ఏం చేసినా కూడా ఇది ఇద్దరు ఒక ఏరియా నుంచి వచ్చినా కూడా నువ్వు ఏ లెవెల్లో మాట్లాడుతున్నావు నువ్వు జస్ట్ బికాజ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ఒక సంపాదించుకున్న డబ్బులు అక్రమంగాను చీప్ గర్ల్, అది చీప్ లేడీ. ఓకే. సో అట్లీస్ట్ అతను ఎవరో కొడాలి నానికి కొంతలో కొంత సేమ్ కమ్యూనిటీ అక్కడికి గెలిచాడు, రామారావు గారిని నమ్ముకుని వచ్చాడు కాబట్టి అతనికి ఏదో అలా అయినా కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడకూడదు, వల్గర్గా మాట్లాడకూడదు. సో అదేవిధంగా ఎన్నిసార్లు చెప్తుంది పర్మనెంట్ వంశీ కూడా అలా మాట్లాడితే కానీ మనకు అక్కడ నోకలు చల్లవన్నీ అలా మాట్లాడేవాడు. దిస్ ఆర్ ఆల్ గేమ్ ప్లాన్ ఆఫ్ జగన్. దెబ్బైపోయాడు. ఎవరు దెబ్బైపోయారు? ఎవ్రీ డే వాళ్ళు మాట్లాడిన ప్రతి అక్షరం నీకే ఎఫెక్ట్ అయింది. అలాగనుకోవాలి మనకి, ఎలాగనుకోవాలి? లేదా అంత ఘోరంగా ఎలాగ ఓడిపోతాడు? మీకు అర్థమైంది ఇప్పుడు. సో ఇది యాక్చువల్ ఫ్యాక్ట్. దీన్ని ఆధారంగా చేసుకుని లోకేష్ మాట్లాడిన ప్రతి దాంట్లోనూ ఇంకెందుకు త్వరలోనే నేను ఇంటికి పంపించేస్తాం, అతను ఒకటి పవన్ కళ్యాణ్ ఒకటి నేను తీర్చి రోడ్ల మీద తీసుకెళ్తామన్న ఇంత కాన్ఫిడెన్స్గా ఎలా మాట్లాడు. అప్పుడే నాకు ఈ ఈవీఎంలు ఏమైనా చేశారేమో అనిపించింది నాకు. అంత కాన్ఫిడెంట్గా ఎలాగా తిట్టగలిగారు పవన్ కళ్యాణ్ కూడా. ఓకే. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే ఇంకెక్కడికో వెళ్ళిపోయాడు. ఆయనకి అంతకుముందు అలా ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. నేను చంపేస్తే ఏం చేస్తావు ఈ టైప్లో మాట్లాడేశారు లాస్ట్లో. ఓకే. దీస్ ఆర్ ఆల్ బూతులు ఒకటే అన్పార్లమెంటరీ అనరు.
వీటిని కూడా బూతుల కంటే బూతులు ఇవి. ఉమ్, మీ యొక్క ఇంటెన్షన్స్ని, రాంగ్ ఇంటెన్షన్స్ని, క్రూయల్ ఇంటెన్షన్స్ని బయట పెడుతున్నట్టు లెక్క. వీళ్ళు ముగ్గురు ఇలా మాట్లాడారు. వీళ్ళకి ఏదో ఒక స్ట్రాంగ్ నమ్మకం ఏర్పడిపోయింది, ఇంత మెజార్టీతో గెలుస్తామని. అక్కడ వరకు కూడా నేను చెప్పగలను. ఉమ్, అది ప్రజలకు అంత డబ్బులు తిన్న వాళ్ళు కూడా ఓటేస్తే తప్ప ఇన్ని సీట్లు గెలవరాళ్ళు. మీకు అర్థమైంది. ఇప్పుడు డబ్బులు తిన్న వాళ్ళు అందరూ కూడా ఒక ఓటు పడబడి ఇటువంటివన్నీ అనుమానాలు దారి తీసినా కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ కర్మఫలంతో జగన్ తుప్పలో గెలిపాడు, ఉమ్, బుషెస్లో గెలిపాడు. తుప్పలు అంటే మా బుషెస్లో గెలిపోవడం అనమాట. ఉమ్, ఓకే. సో ఇప్పుడు రెడ్ బుక్ అని ఎందుకు పెట్టాడు, అప్పుడు పెట్టాడు. రెడ్ బుక్ కాదు, అది రివెంజ్ బుక్. ఆర్ స్టాండ్స్ ఫర్ రివెంజ్. ఓకే. రెడ్ బుక్ అని పెట్టాడు కదా, రివెంజ్ బుక్ కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తుంది, అది సూపర్ హిట్ సినిమా లాగా. ఉమ్, ఎందుకంటే అందరూ అన్ని కూడా స్కాండల్సే, ఉమ్, శృంగారపరమైన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. అంచేది రెడ్ బుక్ ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ని ఎంటర్టైన్మెంట్లో ముంచుతుంది. ఈ సినిమాలో సినిమా చెత్తగా ఎలాగ ఎడుతుంటే ఎందుకు, అదే బెటర్. ఇప్పుడు దువ్వాడదని ఎన్ని కేసులు ఎందుకు ఎంటర్టైన్మెంట్ చేసినాయి, ఏ ముహూర్తాన్ని పెట్టాడో కానీ ఎవరు మన లోకేష్ ఇంక్లూడింగ్ అతనిగా ఉన్నాయి అఫైర్స్. ఉహుం, యంగ్ ఫెలో కాబట్టి వదిలేసి ఉంటారు. ఉమ్, కొన్ని వందల ఫోటోలు ఉన్నాయి 2 పీస్ బికినీస్తో వేసుకున్న అమ్మాయిలతో ఇలాగా స్విమ్మింగ్ పూల్లో వేసిన వెధవేషాలన్నీ.